ఇంట్రెస్టింగ్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై ట్రంప్ సంచలన ట్వీట్ చేయడం జరిగింది. కాల్పుల విరమణకు ఇండియా పాకిస్తాన్ అంగీకరించాయి అంటున్నారు ట్రంప్. రెండు దేశాలకు మధ్యవర్తిత్వం వహించా అంటున్నాడు ట్రంప్. సుదీర్ఘ చర్చల తర్వాత కాల్పుల విరమణకు అంగీకరించాయంటూ ట్వీట్ చేశాడు ఆయన. రెండు దేశాలకు అభినందనలు అంటూ ట్వీట్ చేశాడు ట్రంప్. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూస్తున్నారు వార్తా స్క్రీన్ మీద. After a long night of talks mediated by the United States, I am pleased to announce that India and Pakistan have agreed to a full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. Thank you for your attention to this matter and to కొద్దిసేపటి క్రితం ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నిమిషాల వ్యవధిలోని ఈ రియాక్షన్ మీరు చూడడం జరుగుతోంది. ఆయన ఏమంటాడంటే సుదీర్ఘమైన చర్చల తర్వాత, అంటే రాత్రంతా, బహుశా అక్కడ రాత్రి కాబట్టి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే సుదీర్ఘమైన చర్చల తర్వాత యునైటెడ్ స్టేట్స్ అంటే అమెరికా సుదీర్ఘమైన చర్చలు జరిపింది. అమెరికా మధ్యవర్తిత్వం వహించింది. అమెరికా మధ్యవర్తిత్వం వహించడంతో ఇండియా పాకిస్తాన్ ఒప్పుకున్నాయి. ఏమని? ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్, కాల్పుల విరమణకు సంబంధించి రెండు దేశాలు ఒప్పుకున్నాయి అంటూ కూడా ఆ ప్లీజ్డ్ నేను చెప్పడం జరుగుతోంది అంటూ ఆయన కన్వే చేస్తున్నాడు. దీంతో పాటు కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. కామన్ సెన్స్ అలాగే గ్రేట్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి రెండు దేశాలు తీసుకున్న నిర్ణయానికి కంగ్రాచులేషన్స్ అంటూ కూడా కాస్త సటైరికల్గా నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. ఈ విషయానికి అటెన్షన్ మీరు పే చేసినందుకు థ్యాంక్స్ అంటూ కూడా డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎటువంటి పరిణామాలు మారే అవకాశం ఉంది? నిజంగా కాల్పుల విరమణకు యుద్ధం ఇక ముగిసినట్టేనా? రెండు దేశాలు యుద్ధాన్ని పూర్తి చేసినట్టేనా? యుద్ధాన్ని ఆపేసినట్టేనా? ఇటు భారత్ పాకిస్తాన్ నిజంగా అంగీకరించాయనుకోవాలా? దానికి సంబంధించి మరి కాసేపట్లో ప్రెస్ మీట్ ఉంది. ఇటు కేంద్రం ప్రెస్ మీట్ నిర్వహించబోతోంది. మన ఆర్మ్డ్ ఫోర్సెస్ ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నాయి విదేశాంగ శాఖతో కలిపి. ఎటువంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉంది? కొద్ది నిమిషాలు మాత్రమే మిగిలింది. ట్రంప్ చేస్తే ఈ ట్వీట్ దేనికి సంకేతం? ఎక్కడ కూడా పాకిస్తాన్కి సంబంధించి చూస్తూ ఉంటే దీనికి కట్టుబడినట్లుగా ఎక్కడ కనిపించట్లేదు. రిమెంబర్, కొద్దిసేపటి క్రితం మనం చూసాం కాల్పులు జరిగిన అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తన ఆర్మీ మాట వినదు. పాకిస్తాన్ ఆర్మీ ఒక మాట అంటుంది, పాకిస్తాన్ ప్రభుత్వం ఒక మాట అంటుంది. అక్కడ ప్రజలే పాకిస్తాన్ తీరు మీద వాళ్ళు విసిగిపోయారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మా ప్రభుత్వాన్ని లేపేయండి అంటున్నారంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ప్రజలే విసిగి వేసారిపోయారు. ఈ నేపథ్యంలో ఏం జరిగే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రిటైర్డ్ కెప్టెన్ అనంతకృష్ణ మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. స్టూడియోలో ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అనంతకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే. అనంతకృష్ణ గారు, మీరు చూసారు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు నేను మధ్యవర్తిత్వం వహించాను, భారత్ పాకిస్తాన్ ఒప్పుకున్నాయి కాల్పుల విరమణకు అంటూ కూడా. నిజంగా ఇప్పుడు పాకిస్తాన్ దీనికి కట్టుబడి ఉండే అవకాశం ఉందా? భారత్ అయితే కట్టుబడి ఉంటుంది ఒకవేళ ఒప్పుకున్న సందర్భంలో, కానీ పాకిస్తాన్ కట్టుబడి ఉంటుందా? అంతకన్నా ముందు ఒక నిమిషం అండి. తప్పకుండా. నిన్న చనిపోయిన మా మురళీనాయక్ వీర జవాన్కు ఇక్కడి నుంచి మా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. వాళ్ళ కుటుంబంకు మా ధైర్య సాహసాలు ఉన్న వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నాము. మొత్తం యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా అతనికి వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఇలాగా చాలామంది ఈ వారిలో ఒక 6-7 మంది జవాన్లు చనిపోయారండి. వాళ్ళందరికీ కూడా మా శ్రద్ధాంజలి. ఇంకొకటి, ఈరోజే చంద్రబాబు నాయుడు పొద్దున అనౌన్స్ చేశారు, మొత్తం రిటైర్డ్ ఆర్మీ కానీ జవాన్లకు మొత్తము హౌస్ ట్యాక్స్ అవన్నీ ఎగ్జామ్టెడ్ ఇచ్చారనమాట. అంటే దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళకి గుర్తింపు ఇవ్వడం అంటే ఇలాంటివి ఇస్తుంటేనే నెక్స్ట్ యువత కూడా ఆర్మీలో వెళ్ళడానికి వాళ్ళు ఒక ఇంట్రెస్ట్గా చొరవ చూపుతుంటారు. ఏదో తూతూ మంత్రం చనిపోయిన రోజు ఆ వీరమరణం పొందిన ఒక రోజు 2 రోజులు చెప్పి మళ్ళీ మర్చిపోతారు. అనంతకృష్ణ గారు, ఆ పాయింట్కి వచ్చి మాట్లాడుకునే ప్రయత్నించింది. బట్ లేటెస్ట్ డెవలప్మెంట్ కింద మాట్లాడుకుంటే డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ని ఎలా చూడొచ్చు? పాకిస్తాన్ డొనాల్డ్ ట్రంప్ చెప్పాడు 20 దేశాలు ఒప్పుకున్నాయని చెప్పి, కానీ ఇండియా వార్ చేయడం లేదు. ఇండియా ఓన్లీ టెర్రరిస్ట్ మీద అటాక్ చేస్తుంది. పాకిస్తాన్ మీద మేము వార్ చేయడానికి మేము అప్పటి నుంచి కాదు, ఈ రోజు కాదు, రేపైనా మాకు కావాల్సింది టెర్రరిస్ట్ మొత్తము, అక్కడ ఉన్న టెర్రరిస్ట్ మొత్తము ఖతం కావాలి, లేకపోతే వాళ్ళని మాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. అది ఇండియా మెయిన్ ఉద్దేశం. మేము పాకిస్తాన్ మీద వాళ్ళ సివిలియన్ మీద కూడా ఇంతవరకు మనము ఒక్క సెల్లింగ్ కూడా చేయలేదు. కానీ వాళ్ళు నిన్న రాత్రి వరకు చూసిన ఎంటైర్ బార్డర్ క్రాస్లో అన్ని విలేజెస్ మీద సెల్లింగ్. రజోరి, పూంచ్, ఉరి, ఇటు రాజస్థాన్, కచ్, గిచ్చు అన్ని ముందు జమ్మూ మీద టార్గెట్ చేశారు. నిన్నటి నుంచి పంజాబ్ మీద తీవ్రమైన దాడులు చేయడం జరిగింది. ఇప్పుడు రాజస్థాన్, గుజరాత్ మీద పడ్డారు. అంటే
అందులో ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ ఫైర్ చేయడం లేదు. మాకు తెలిసినంత వరకు వాళ్ళను కార్గిల్ వార్లో కూడా ఫ్రంట్ టెర్రరిస్టులను పెట్టారు, బ్యాక్లో వాళ్ళు ఉండి సపోర్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే కార్గిల్ వారు మేము చూసాం, మేము అటెండ్ చేశాం కనుక మాకు అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఇప్పుడు కూడా మేబీ టెర్రరిస్టులనే వాళ్ళు ఫ్రంట్లో పంపించారు. అంటే ఆర్మీ వాళ్ళు అంతా అంటే ఇర్రెగ్యులర్గా ఫైర్ అయితే చేయరు. ఓకే, ఎందుకంటే అందాదోని ఫైర్ అవుతుంది అంటే ఇష్టం వచ్చినట్లు, వాళ్ళకి అసలు టార్గెట్ కూడా లేదు. మొత్తంలో సివిలియన్ను మనం ఇది చేయాలి, సివిలియన్ మీద అటాక్ చేయాలి, ఎక్కడ ఎలాగైనా డ్యామేజ్ చేసి అక్కడ ఒక అలజడి సృష్టించాలని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నారు కనుక అందులో మ్యాక్సిమం టెర్రరిస్ట్ పాత్ర ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఇది ఇంతటితో ఆగుతుంది అని మేమైతే అనుకోవడం లేదు సార్. ఎందుకంటే ట్రంప్ చెప్పాడు 2 దేశాలు ఒప్పుకున్నవి అని చెప్పాడు. మనం ఇక్కడ ఒక పాయింట్ నేను మెన్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సీజ్ ఫైర్ వైలేషన్ అక్కడ క్లియర్ కట్ గా మనకు కనిపిస్తోంది. ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. మనమైతే కాల్పుల విరమణకు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉండడం ఎటువంటి అతిశయోక్తి లేదు. బట్ మీరన్న పాయింట్ కూడా ఎగ్జాక్ట్ కరెక్ట్. మనం అక్కడేం దాడి చేస్తుంది పాకిస్తాన్ మీద కాదు సార్, మేము వార్ చేయడం లేదు, మేము ఆ దేశం మీద అటాక్ చేయడం లేదు. మాకు కావాల్సింది టెర్రరిస్టులు, ఎగ్జాక్ట్ గా మాకు కావాల్సింది పిఓకలో ఉన్న టెర్రరిస్ట్ మొత్తము. అజర్ మసూద్ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నువ్వు ఎంతమందిని పోషిస్తున్నావు, పెంచి పోషిస్తున్నావు. మొన్న చనిపోయినరు వాళ్ళ ఆర్మీ మొత్తం, అక్కడ ఆర్మీ త్రూ అంటే సైనిక లాంఛనాలతో వాళ్ళని చేసిన. అంటే నువ్వు ఓపెన్ గా ప్రపంచానికే తెలుస్తుంది ఇప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టును పొంచి పోషిస్తుంది అని. మనకు కావాల్సింది వాళ్ళే, మేము వారు చేయడం లేదు. ట్రంప్ చెప్పినా ఇదైతే ఆగదని మేము అనుకుంటున్నాం. సార్ ఒక్కసారి ఇక్కడ నేను టైం తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఇక్కడ ఒకటే ప్రశ్న, ట్రంప్కే కాదు యావత్ ప్రపంచానికే భారత్ ప్రశ్నిస్తోంది. వీఆర్ క్వశ్చనింగ్ ఫర్ ఫ్యూ థింగ్స్. హ్యాండ్ ఓవర్ హఫీజ్ సయీద్, హ్యాండ్ ఓవర్ మసూద్ అజర్, హ్యాండ్ ఓవర్ హిజ్బుల్ ముజాహిదీన్ stops terrorists. If you can hand over those people and if you can bend them and if you can kill them, India won't touch Pakistan's land even for even inch, except POK. Remember, except POK. But if you try Pakistan terrorist, we are questioning you on international platforms too. If you want to touch a single inch of land of the India or a single life of a person or civilian of India, India won't tolerate. India won't tolerate. And we will give a befitting reply where you will remember in your history. మనతో పాటు అనంతకృష్ణ గారు కూడా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. సారీ సార్ ఫర్ ద అగ్రెషన్. ఎందుకంటే కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము ఈ దుర్మార్గుల దాష్టికానికి ఇంకెక్కడ ఫుల్ స్టాప్ పడుతున్నట్టుగా కనిపించట్లేదు. ఇది బహుశా ఈ ఘటనతో వాళ్ళ దాష్టికానికి చర్మగీతం పాడాల్సిందే. మీరు అన్న పాయింట్ ఎగ్జాక్ట్గా వ్యాలిడ్. మనం టెర్రరిస్టుల మీద మనం దాడి చేస్తున్నాం. ట్రంప్ చెప్పిన ఒకవేళ సీజ్ ఫైర్కు పాకిస్తాన్ ఒప్పుకున్నా ఇండియా మేబీ ఒక షరతు పెడుతుందని అనుకుంటున్నాం. ట్రంప్తో ఉన్న టెర్రరిస్టులు మాకు హ్యాండ్ ఓవర్ చేయమనండి, అయితే ఇది కంటిన్యూ జరుగుతుంది. మనము ఇప్పుడు కూడా చెప్తున్నాము, మేము వారు కోరుకోవటం లేదు. వారు కోరుకుంటే 3 రోజులు, ఏ రోజైతే 22 రోజు వాళ్ళు పహల్గాంలో దాడి చేశారో నెక్స్ట్ డేనే దాడి చేసేవాళ్ళం. వారికి పోకూడదని ఏ దేశమైనా వారికి పోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేవు. ఇంకొకటి, మన దేశం ఈరోజు ఇండియాలో 5th పొజిషన్లో ఉంది ఫైనాన్స్గా. ఎవరు మన దేశాన్ని మళ్ళీ బ్యాక్ ఒక 20 సంవత్సరాలు బ్యాక్ తీసుకెళ్ళి చేయాలనుకోండి ఏ ప్రధానమంత్రి అనుకోరు, ఏ ఆర్మీ వాళ్ళు కూడా ఎవరు ఆ సాహసం చేయకూడదని వాళ్ళని ఇన్ని రోజులు 15 రోజులు కూడా ఆపామంటే 15వ రోజు వాళ్ళు 14th రోజు ఎవరైతే టెర్రరిస్ట్ ఇక్కడ ఫైర్ చేశారో వాళ్ళు పోయి వాళ్ళ క్యాంపులో చేరారు. అక్కడి వరకు మనం ఆగాం. అందుకే 15వ రోజు మనం ఫైరింగ్ స్టార్ట్ చేశాం. సార్ మీరు కార్గిల్ ఎక్స్పీరియన్స్ ఉంది, కార్గిల్లో మీరు ఉన్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు అన్నారు అక్కడ బహుశా ఉగ్రవాదుని ఫ్రంట్ లైన్లో పెట్టి ఇప్పుడు కూడా ఉగ్రవాదులే ఫైర్ చేస్తున్నారండి. అక్కడ బార్డర్లో వాళ్ళు ఉగ్రవాదులతోనే ఫైర్ చేస్తున్నారు. ఎలా ఉంటుంది సార్ వాళ్ళ మైండ్ సెట్ యుద్ధంలో దిగే సందర్భంలో? వాళ్ళ మైండ్ సెట్ ఇప్పుడు టెర్రరిస్ట్కి ఏముంటుందంటే వాడికి ఒకటే ఏముంటుంది, ఎదురొచ్చినోడిని కాలవడం లేకపోతే చనిపోవడం, షూట్ అండ్ ఫైర్ లేకపోతే నేను చనిపోవాలని. కానీ మన సోల్జర్కి అది ఉండదు. ఎందుకంటే మనము ఒక మానవత్వం చూపిస్తుంటాము, మనం దాన్ని చూసిన తర్వాతే ఫైర్ చేస్తాం. మనకు అట్లా ఉండదు. ఇప్పుడు టెర్రరిస్ట్గా ఉండి ఎదురుకు వచ్చినోడి నేను చచ్చినా పర్లేదు, నేను 10 మందిని చంపాలి, నేను చనిపోయినా పర్లేదు, 10 మందిని చంపాలని వాడిని ఏం అదే ఉంటుంది. సైనికునికి అది ఉండదు. వాడికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని పర్టికులర్ లిమిట్స్ ఉంటాయి. దాంతోపాటే మనము ముందుకెళ్తాం. టెర్రరిస్ట్ ఇప్పుడు మన 26 అప్పుడు బాంబేలో అయింది కానీ
తర్వాత ఎన్నో ఇన్సిడెంట్ మన హైదరాబాద్లో కూడా బాంబ్ బ్లాస్ట్ అయింది, గోకుల్ చాట్లో అయింది. ఇందులో అన్నీ ఏముంటాయంటే వాళ్ళు తెగింపి వాళ్ళ ఒకటే ట్రైనింగ్, ఆప్ మరో సౌకులేలు, ఆప్ మరో దో సౌకులేలు, వాళ్ళది ఒకటే ఏముంటుంది సార్, నేను చచ్చినా పర్లేదు నా ఎంబడి ఒక 100 మంది ఇండియన్స్ రావాలి, ఒక 50 మంది చావాలి, వాళ్ళు ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఫైరింగ్ చేస్తుంది కూడా అదే అనుకుంటున్నాం మేము. అంటే నేను అనుకుంటున్నానంటే మ్యాక్సిమం అందులో టెర్రరిస్టులను పెట్టి వాళ్ళు ముందుకు దోసి వాళ్ళు వెనుక నుంచి ఫైర్ చేస్తున్నారు. ఇంకొకటి వాళ్ళకు ఈ బలూచిస్తాన్కి ఒకవేళ గట్టిగా కూర్చొని తీసుకుంటే పాకిస్తాన్ విల్ బి వీక్. అంటే 46.2% బలూచిస్తాన్ది ప్లేస్ ఉంది పాకిస్తాన్లో. అంత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ దగ్గర ఎంత ఉంది సార్, ఇంకో 54%, అంటే ఆల్మోస్ట్ బంగ్లాదేశ్ లాగా అవుతుంది. ఇప్పుడు ఒక ఛాన్స్ ఇండియాకు ఉంది. ఇప్పుడు వార్ చేసినా సరే, లేదు అంటే మనం దీన్ని అటాక్ చేసి బలూచిస్తాన్ సపరేట్, పీఓకేను మనము ఒకవేళ పీఓకే మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకుంటే 75% టెర్రరిస్ట్ మనకు తగ్గిపోతారు. ఎందుకంటే అక్కడే ఉన్నారు టెర్రరిస్ట్ మూటాలు అన్నీ అక్కడే ఉన్నాయి, వీళ్ళు పెంచి పోషిస్తుంది అక్కడే. కాకుండా మెయిన్ వాళ్ళ ఎవరైతే లీడర్స్ వాళ్ళ కమాండర్స్ ఉన్నారో వాళ్ళను బంకర్లో పెట్టి, లేకపోతే వాళ్ళకు అత్యధికంగా సెక్యూరిటీ సిస్టమ్ ఇచ్చి వాళ్ళని అనంతకృష్ణ గారు మీరు అంటుంటే వాళ్ళకి అంత సెక్యూరిటీ ఇస్తున్న సందర్భంలో వాళ్ళు మనకు ఆ దుర్మార్గులు మనకు అప్పచెప్పే ఆలోచన చేస్తుందా పాకిస్తాన్? చెయ్యరు సార్, ఎందుకంటే వాళ్ళు టెర్రరిస్ట్తోనే వాళ్ళ ప్రభుత్వాలు నడుపుతున్నారు. ఎందుకంటే 5 years ఇప్పటి వరకు 1947లో మనము స్వాతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు మనం డివైడ్ అయిన తర్వాత ఈరోజు మన దేశము ఎక్కడుంది, పాకిస్తాన్ ఎక్కడుంది అంటే దానికి మెయిన్ రీజన్స్ 2-3 ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు 5 years ఎవరు గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ లేదు,